ప్రియమైన విద్యార్థులారా, అందరికీ శుభోదయం. ఈరోజు మనం యుద్ధకాండలో ఇంతవరకు నేర్చుకున్న విషయాలను ఒకటి చర్చించుకొని తర్వాత పాఠానికి వెళ్దాం. శ్రీరాముడు హనుమంతుడు లంక నుంచి సీత జాడ తెలుసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆయన ప్రశంసిస్తాడు. అలాగే ఆయనకు తాను ఇయ్యగలిగినదే ఇదే సర్వస్వం అంటూ ఆయన్ని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు. ఆ తర్వాత శ్రీరాముడు మళ్ళీ ఆ సీతను తలుచుకొని దుఃఖిస్తూ ఉంటే సుగ్రీవుడు ఆయన్ని ఊరడిస్తాడు. ఆ తర్వాత నిరుత్సాహాన్ని వదిలిపెట్టి మనం ముందరికి వెళ్ళాలి, లేకపోతే దుఃఖం అనేది మన యొక్క ధైర్యాన్ని దిగజారుస్తుందని చెప్పేసి నీతి చెప్తాడు. ఆ తర్వాత శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకలో జరిగినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థనంతా కూడా వివరంగా చెప్తాడు. ఆ తర్వాత చక్కటి ముహూర్తం పెట్టుకొని విజయ ముహూర్తాన్ని పెట్టుకొని రాముడు సుగ్రీవుడితో అలాగే ఇంకా ఇతర వానరులు ఇలా సైన్యాన్ని అంతా కూడా వారి యొక్క కర్తవ్యాన్ని వాళ్ళకి బోధించి వాళ్ళందరూ కూడా ఎవరు ఏ విధంగా ఎక్కడ ఎలా చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయించుకొని ఆ తర్వాత బయలుదేరుతారు. ఇక్కడికి లంకకు వెళ్ళడానికని బయలుదేరుతారు. ఆ వెళ్ళే మార్గంలో నగరాలు గ్రామాలు ఏమన్నా ఉంటే వాటిలో వెళ్ళకూడదని చెప్పేసి, అలాగే ఇంకా వీళ్ళందరూ కూడా వానరులు కాబట్టి ఎక్కడైతే ఫలములు జలము చక్కగా దొరుకుతుందో అక్కడ ఆ మార్గంలో ప్రయాణించాలని కూడా రాముడు వాళ్ళకి సూచిస్తాడు. సరే, అందరూ కలిసి సముద్ర తీరానికి చేరుతారు. ఆ తర్వాత అక్కడ ఈ యొక్క రామునుడి యొక్క సోదరుడైనటువంటి విభీషణుడు ఆయన యొక్క శత్రువుల యొక్క ఎక్కడ రావణాసురుడికి ఆ విభీషణుడు ఆయనకి మంచి చెప్తాడనమాట. ఏమని, రాముడు మనకేం అపకారం చేశాడు కాబట్టి అటువంటి మన రాజయ్య యొక్క సీతను అపహరించాడు కాబట్టి మనకు అపకీర్తి వస్తుంది, అలాగే మన యొక్క రాక్షసుల యొక్క కీర్తి ప్రతిష్టలంతా కూడా తగ్గిపోతాయి, అలాగే ఆయుష్ తగ్గుతుంది, సంపదలు నడుస్తాయి. కనుక సీతను రాముడి దగ్గరికి తిరిగి ఆయనకు అప్పగించమని చెప్పి అనవసరంగా కలహం తెచ్చుకోకూడదని చెప్పేసి ఆ యొక్క అన్నగారైనటువంటి రావణాసురుడికి నీతి చెప్తాడు. సరే, రావణాసురుడి ఇంకొక తమ్ముడైనటువంటి ఈ యొక్క కుంభకర్ణుడు కూడా తనకు ముందరే ఈ యొక్క సీతను ఎత్తుకురావడానికి ముందరే తనకు గనక విషయం చెప్పి తన సలహా తీసుంటే బాగుండేదని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఏమైనా తను రావణాసురునికి సహాయం చేస్తానని చెప్పాడు. సరే, ఈ రావణాసురుడు అంటే కుంభకర్ణుడు కూడా రావుణ్ణి తప్పుపట్టి ఏం చెప్పాడు, ఆ యొక్క తనను గనక ముందరే అడిగి ఉంటే బాగుంటుందని, ఇప్పుడు ఇంకా ఆలోచించి ప్రయోజనం లేదు గనక, అంటే నీళ్లు పోయిన తర్వాత అంటే అడ్డుకట్ట వేయటం అనేటువంటిది వృధా అని చెప్పి నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు, శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండటం నీ అదృష్టం అని చెప్పాడు. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ శ్రీరాముణ్ణి తుదమిట్టేర్చేటువంటి భారం తనదేనని చెప్పేసి కుంభకర్ణుడు అంటే తాను జీవించినంత కాలం ఈ యొక్క శ్రీరాముణ్ణి తన యుద్ధం చేస్తానని చెప్తాడు. సరే, విభీషణుడు మాటలకి ఈ యొక్క రావణాసురుడికి చాలా కోపం వస్తుంది. అన్న తండ్రితో సమానుడు అని చెప్పి అతని నిందలను సహించాడు విభీషణుడు. కానీ రావణుడి అధర్మ మార్గాన్ని మాత్రం తాను ఒప్పుకోలేకపోయాడు. అందుకే రామలక్ష్మణులు ఉన్న చోటుకి అంటే ఆ సముద్ర తీరం దగ్గరికి తన అనుసరించేటువంటి ఒక నలుగురు అనుచరులతో ఆయన అక్కడ చేరాడు. అలాగే ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరతాడనమాట విభీషణుడు. సరే, విభీషణుడు వెళ్ళి అక్కడ తన అనుచరులతో ఈ యొక్క రాముణ్ణి శరణు కోరతాడు. అందుకు రాముడు ఆయనను తన స్నేహితుడిగా అంగీకరించి, ఇంకా నేను రాముణ్ణి ఆయన యొక్క మీ బంధుమిత్ర సమేతంగా ఆయన్ని సంహరిస్తానని చెప్పి నిన్నే రాజుని చేస్తానని చెప్పి తన తమ్ముల మీద ఒట్టేసి చెప్తాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడతానని చెప్పేసి విభీషణుడు కూడా మాట ఇస్తాడు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు మాట ఇచ్చుకుంటారు. ఆ తర్వాత అక్కడే సముద్ర జలం తెచ్చి లంకారాజుగా విభీషణుడిని పట్టాభిషిక్తుని చేయమని చెప్పి లక్ష్మణుడితో చెప్తాడు.
శ్రీరాముడు ఆజ్ఞ వెంటనే ఆ విధంగానే వాళ్ళు చేస్తారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత సముద్రాన్ని దాటేటువంటి ఉపాయం ఏంటని చెప్పేసి సుగ్రీవుడిని ఈ రాముడు ప్రశ్నిస్తాడనమాట. ఇది సముద్రుని ప్రార్థించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే చాలా అది అసాధ్యం అని చెప్తాడు విభీషణుడు. అప్పుడు రాముడు సముద్ర తీరం ఒక దర్భాసనం మీద కూర్చొని 3 రాత్రులు ఆయన్ని, అంటే 3 రోజులు ఆయన ఉపాసిస్తాడు, అంటే ఆయనని ప్రార్థిస్తాడు. అయితే సముద్రుడు ఇంకా అప్పటికి కూడా ఆయనకి ప్రత్యక్షం అవ్వడు. దానితో రాముడికి కోపం వచ్చి ఆ యొక్క సముద్రుడి యొక్క ఆ నీటినంతా కూడా తన బాణంతో ఇంకిపోయేటట్లు చేయాలి అనుకొని ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. అప్పుడు సముద్రుడు వచ్చి లంకకు వెళ్ళడానికి దారిని ఇస్తానని చెప్తాడు. కానీ ఇప్పటికే నేను బాణం ఎక్కుపెట్టాను కాబట్టి ఇది వృధా కారాదు, ఏం చేయాలని చెప్పమంటే అప్పుడు పాపాత్ములు దోపిడీదారులు ఉండేటువంటి ద్రుమకుల్యం అనేటువంటి స్థలంలో దీన్ని ప్రయోగించమన్నాడు. అలాగే చేశాడు. ఇది మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి ఈ యొక్క కథ అన్నమాట. తర్వాత విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు శిల్పకళా నిపుణుడు, ఇంకా చాలా శక్తివంతుడు. ఈ యొక్క సేతువుని, అంటే వంతెనని నిర్మించడానికి అతడే సమర్థుడని చెప్పేసి సముద్రుడు చెప్తాడనమాట. ఆ సేతువును తాను భరిస్తానని చెప్పేసి ఎవరైతే ఆ సేతువు నిర్మిస్తాడో, నలుడు నిర్మించినటువంటి ఆ యొక్క సేతువుని, నేను అది మునిగిపోకుండా నా మీద నిలబడేటట్లుగా నేను దాన్ని జాగ్రత్తగా చూస్తానని చెప్తాడు. సేతు నిర్మాణానికి ఇంకా మొదలు పెట్టమని చెప్పి ఆజ్ఞ ఇవ్వగానే అందరూ కూడా అరణ్యంలో నుంచి పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళని తీసుకొని వచ్చి ఆ యొక్క సముద్రంలో పడేస్తుంటే ఆ యొక్క వాళ్ళు విసిరేసినటువంటి ఆ విసిరికి ఆ నీళ్ళన్నీ కూడా ఆకాశంకి ఎగసబడుతున్నాయి, అంత ఎత్తుగా ఎగురుతున్నాయట. తర్వాత నలుడు ఏం చేశాడు, నలుడు అతని యొక్క సహచరులతో కలిసి, అనుచరులతో కలిసి ఏ విధంగా మన ఇంజనీర్ ఒక కొలతల ప్రకారం ఏ విధంగా ఒక వంతెన నిర్మిస్తాడో ఆ విధంగా వంతెనని నిర్మించటం మొదలుపెట్టాడనమాట. సరే, ఇక్కడ ఆ యొక్క వంతెన ఎన్ని రోజులు ఇవన్నీ కూడా 10 యోజనాలు, 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు ఉన్నటువంటి ఆ సేతువును 5 రోజుల్లో కట్టేశారట వాళ్ళు. ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఈ యొక్క రామలక్ష్మణులు సుగ్రీవుడితో కలిసి ముందర నడిచారు. ఆ తర్వాత వారిని మిగతా సైన్యం అంతా అనుసరిస్తూ వెళ్ళారట. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే కొందరేమో ఈ వానరులు, ఈ రామలక్ష్మణులు, సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళందరూ వెళ్తుంటే కొందరు అటు ఇటు 2 పక్కల నడుస్తుంటే కొందరు ఏం చేశారు, సముద్రంలో దూకి ఈదుతూ వస్తున్నారట. మరి కొందరేమో ఆకాశంలోకి ఎగిరొస్తున్నారట. వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చిందిట. ఈ విధంగా తర్వాత శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడట. ఎవరి బాధ్యతలను వాళ్ళకు అప్పగించాడు. ఆ తర్వాత రావణుడు మంత్రులైనటువంటి రావణాసురుడికి మంత్రులు సుకుడు, సారణుడు అని 2 మంత్రులు ఉండేవాళ్ళు. శ్రీరాముడి యొక్క బలం తెలుసుకోవాలని వాళ్ళు ఏం చేశారు, ఈ కోతులతో కలిసి, వానరులతో కలిసి వాళ్ళు కూడా వానర రూపాలు దాల్చితే భీషణుడు వాళ్ళని గుర్తించాడు. అప్పుడు రాముడికి పట్టించాడు అనమాట. అయితే రాముడు మాత్రం తమ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కావాలంటే వెళ్ళి రావణాసురుడికి చెప్పుకోమని, సీతను కనుక అప్పగించకపోతే మాత్రం ఆ రావణాసురుడికి నా చేతిలో చావు తప్పదని చెప్పమని చెప్పి సుఖసారణులకి చెప్పేసి పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. ఆ తర్వాత రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేస్తాడు. అదేంటంటే అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైపోయాడని సీతతో పలికాడు. ఆమె నమ్మలేదు. కాకపోతే మాయావి అయిన విద్యుజ్జిహ్వుడు అనేటువంటి ఆయన పిలిచాడు. అతడు శ్రీరామునిదే అనిపించే ఒక మాయా శిరస్సును, ధనుర్బాణాలను తీసుకువచ్చి చూపించాడు సీతకు. విద్యుజ్జిహ్వుడు అనేటువంటి ఆయన ఆ యొక్క చాలా మాయమంత్రాలు తెలిసినటువంటి రాక్షసుడు అనమాట. అతడేం చేస్తాడు, ఈ యొక్క ధనుర్బాణాలను అలాగే శ్రీరాముడి తల అనిపెట్టేట్టుగా ఒక తలను తీసుకొని వస్తాడు, మాయతో చేసుకొని వస్తాడనమాట. ఇవైనా ఇప్పటికైనా ఇంకా శ్రీరాముడు మర్చిపోమని, తను వివాహం చేసుకోమని సీతను కోరుతాడు రావణాసురుడు. సీత చాలా దుఃఖిస్తూ ఉండిపోతుంది. అప్పుడు రావణాసురుడేమో తన భవనానికి వెళ్ళిపోతే విభీషణుని భార్య పేరు సరమ అనమాట.
ఆమె ఏం చేస్తుంది, సీతాదేవిని గురించి ఇదంతా ఉట్టి రాక్షసమాయనే, నిజానికి శ్రీరాముడికి ఏమి కాలేదు, శ్రీరాముడు క్షేమంగా యుద్ధం చేయటానికి వస్తున్నాడని చెప్పి విషయాన్ని తెలియచేస్తుంది. ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి యుద్ధకాండలో ఉన్నటువంటి మొదటిది.